హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు క్రిసిల్ లిమిటెడ్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. సో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. సో ఇక్కడ అమౌంట్ వచ్చి క్రోడ్స్లో ఉంది. సో ఫస్ట్ మనము ఇక్కడ కన్సాలిడేట్లో ఇయర్ ఆన్ ఇయర్ అంటే 30 జూన్ 21 రిజల్ట్స్తో 30 జూన్ 20 రిజల్ట్స్ కంపేర్ చేస్తాం అనమాట. దీంట్లో ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్ 471 క్రోడ్స్ వచ్చింది, ఈ సంవత్సరము 528 క్రోడ్స్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ దగ్గర 60 క్రోడ్స్ పెరిగింది. మనం ఇది పర్సంటేజ్లో చూస్తాము. పర్సంటేజ్లో చూస్తే ఇక్కడ 12% పెరిగింది అనమాట. తర్వాత ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్స్లో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 264 క్రోడ్స్, ఇప్పుడు 293 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ 30 క్రోడ్స్ పెరిగింది అనమాట. తర్వాత రెంట్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 2.3 క్రోడ్స్, ఇప్పుడు 3.29, ఇది ఇగ్నోర్ చేస్తాము. తర్వాత ప్రొఫెషనల్ ఫీజెస్. సో ప్రీవియస్ ఇయర్ 24 క్రోడ్స్, ఇప్పుడు 29 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ 5 క్రోడ్స్ పెరిగింది. తర్వాత ట్రావెల్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 3 క్రోడ్స్, ఇప్పుడు 1 క్రోర్ అనమాట, ఇక్కడ తగ్గింది. తర్వాత అసోసియేట్ సర్వీస్ ఫీజెస్. సో ప్రీవియస్ ఇయర్ 24 క్రోడ్స్ అయితే 32 క్రోడ్స్ అనమాట, ఇక్కడ దగ్గర 8 క్రోడ్స్ పెరిగింది. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో ప్రీవియస్ ఇయర్ 3.7 క్రోడ్స్, ఇప్పుడు 2.5 క్రోడ్స్ అనమాట, ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ తగ్గింది. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు, అంటే ఇది జీరో డెబ్ట్ కంపెనీ అనమాట, అది పాజిటివ్ సైన్. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 37 క్రోడ్స్, ఇప్పుడు 29 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ కూడా తగ్గింది. సో అలాగే మనం ఇక్కడ రెఫర్ నోట్ 4 అనమాట, నోట్ 4 చూడాలి. సో ఓవరాల్గా టోటల్ ఎక్స్పెన్స్ ఏమంటే ప్రీవియస్ ఇయర్ 390 క్రోడ్స్, ఇప్పుడు 419 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ రెవెన్యూస్ పెరిగినాయి, దాంతోపాటు ఎక్స్పెన్స్ కూడా పెరిగినాయి. నాకు కంప్లీట్గా నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉందంటే, సో ప్రీవియస్ ఇయర్ 93 క్రోడ్స్, ఇప్పుడు వచ్చి 131 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర 40 క్రోడ్స్ పెరిగింది అనమాట. సో ఇది పర్సంటేజ్లో చూస్తాము. పర్సంటేజ్లో 41% పెరిగింది అనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో కరెంట్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ 26 క్రోర్ పే చేసినారు, ఇప్పుడు 35 క్రోర్స్ పే చేసినారు అనమాట. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 0.5 క్రోర్స్ పే చేసినారు, ఇప్పుడు 4 క్రోర్స్ క్రెడిట్ అయిందనమాట. సో ఓవరాల్గా ప్రీవియస్ ఇయర్ 26 క్రోర్స్ ట్యాక్స్ పే చేసినారు, ఇప్పుడు వచ్చి 30 క్రోర్స్ పే చేసినారు అనమాట. తర్వాత నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. ప్రీవియస్ ఇయర్ 66 క్రోర్స్ అయితే ఇప్పుడు 100 క్రోర్స్, ఇక్కడ 34 క్రోర్స్ పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తాము. సో 52% పెరిగిందనమాట. సో మనకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ వల్ల ఏమర్థమైందంటే రెవెన్యూ అనేది 12% పెరిగింది, కానీ ఎక్స్పెన్స్ తగ్గడం వల్ల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 41%, అలాగే ట్యాక్సెస్ తగ్గడం వల్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 52% పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. సో ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 9.15 రూపీస్, ఇప్పుడు 13.86 రూపీస్ అనమాట. సో ఇక్కడ దగ్గర 4 రూపీస్ పెరిగిందనమాట, ఇది పాజిటివ్ సైన్. సో ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. మనం ఇక్కడ మార్చ్ రిజల్ట్స్ జూన్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తున్నాము. సో మార్చ్లో 495 క్రోర్స్ వస్తే ఇప్పుడు 528 క్రోర్స్ అనమాట, ఇక్కడ దగ్గర 35 క్రోర్స్ పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తే 7% పెరిగిందనమాట. తర్వాత ఇక్కడ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఓకే, మార్చ్ క్వార్టర్లో 110 క్రోర్స్ అయితే ఇప్పుడు 131 క్రోర్స్ అనమాట, ఇక్కడ 21 క్రోర్స్ పెరిగిందనమాట, అది 19% అనమాట. అలాగే ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే మార్చ్లో 83 క్రోర్స్ అయితే ఇప్పుడు 100 క్రోర్స్, ఇక్కడ 17 క్రోర్స్ పెరిగింది, అది 20% అనమాట. సో మనకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి ఏమర్థమైందంటే, సో క్రిసిల్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి, అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి అనమాట. ఇక్కడ 20% వచ్చింది. సో ఇది కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి 20% అనేది కూడా బాగా వచ్చినట్టే అనమాట. సో ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చూస్తాము. సో దానికోసము నేను ఇక్కడ బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసినాను. సో కరెంట్ ప్రైస్ చూస్తే ఎంత ఉందంటే 2995 రూపీస్ ఉంది. దీని రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ మార్కెట్స్ వచ్చినాయి, కానీ మార్కెట్ అవర్స్లో ఇది 3.7% తగ్గిందనమాట. అంటే రిజల్ట్స్ రాకముందే దీని ప్రైస్ 3.78% తగ్గిందనమాట. సో ఇప్పుడు డివిడెండ్ చూస్తాము. సో ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్
ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2021 అలాగే 2020 డివిడెండ్స్ ఉందన్నమాట. సో ఈ డివిడెండ్స్ కంపేర్ చేస్తాము. 2020 మార్చిలో ఇక్కడ 13 రూపీస్ ఇచ్చినారనమాట. 2021 మార్చికి వస్తే 14 రూపీస్ అనమాట, అంటే 1 రూపీ పెంచినారనమాట. తర్వాత మే 20లో చూస్తే 6 రూపీస్ ఇస్తే మే 21లో 7 రూపీస్ అనమాట, ఇక్కడ 1 రూపీ పెరిగిందనమాట. తర్వాత ఆగస్ట్ 20లో 6 రూపీస్ ఇస్తే ఆగస్ట్ 21లో 8 రూపీస్ అనమాట. సో ఇక్కడ 2 రూపీస్ పెరిగిందనమాట. సో ఇది ప్రతి క్వార్టర్లోన వీళ్ళు డివిడెండ్ అనేది పెంచుతూ వస్తున్నారు. సో ఇది పాజిటివ్ సైన్ అనమాట. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ ప్రైస్ చూస్తాము. ఇది 1 ఇయర్ ప్రైస్ చార్ట్. సో 1 ఇయర్ ముందు దీని ప్రైస్ వచ్చి 1731 రూపీస్ ఉంది. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి 3000 ఉందన్నమాట. అంటే 1730 రూపీస్ నుండి 3000 అంటే డబుల్ అయిందనమాట దగ్గరగా. సో ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ రిజల్ట్స్ కూడా చేస్తాము. సో ఇక్కడ సెప్టెంబర్ క్వార్టర్లో చూసినామంటే వీళ్ళు సేల్స్ అనేది 11% ఉన్నాయి, డిసెంబర్లో 28% ఉంది, తర్వాత మార్చిలో 15%, జూన్లో 12% అనమాట. అంటే లాస్ట్ 4 క్వార్టర్స్ వీళ్ళ సేల్స్ అనేది బాగుందన్నమాట. సో ఇప్పుడు ప్రాఫిట్స్ చూస్తాము. ప్రాఫిట్స్ చూసినామంటే సెప్టెంబర్ క్వార్టర్లో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 14% తగ్గిందనమాట. తర్వాత డిసెంబర్లో 15% పెరిగింది, తర్వాత మార్చిలో మళ్ళీ 5% తగ్గిందనమాట, తర్వాత జూన్లో 51% పెరిగిందనమాట. సో ఇక్కడ 2 క్వార్టర్స్ రిజల్ట్స్ తగ్గినాయి, 2 క్వార్టర్స్ పెరిగిందనమాట. సో ఇప్పుడు ప్రైస్ చూస్తాము. సో ప్రైస్ చూసినామంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ జూలై 20 నుండి ఓకే ఈ సంవత్సరము మే 28 వరకు ఇది ప్రైస్ అనేది 1700 నుండి 1900 అనమాట. ఓన్లీ 9 మంత్స్ వరకు ఓన్లీ 200 మాత్రమే పెరిగిందనమాట. తర్వాత ఇక్కడ జూన్ నుండి అంటే 1 మంత్లోనే ఇది 1000 రూపీస్ పెరిగిందనమాట. 2000 నుండి 3000 పెరిగిందంటే 50% పెరిగిందనమాట. కానీ రిజల్ట్స్ ఎలా వచ్చినా చూస్తాం. రిజల్ట్స్ చూస్తే మార్చ్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ పెరిగినాయి కానీ ప్రాఫిట్స్ తగ్గినాయి అనమాట, కానీ ప్రైస్ చూస్తే పెరిగిందనమాట. సో ఇక్కడ జూన్ క్వార్టర్లో సేల్స్ పెరిగింది, అలాగే ప్రాఫిట్స్ కూడా పెరిగింది. సో నెక్స్ట్ క్వార్టర్లో దీని ప్రైస్ ఎలా పెరుగుతుందో చూస్తాము. సో ఇప్పుడు వాల్యుయేషన్ చెక్ చేస్తాము. సో క్రిసిల్ లిమిటెడ్ ROCE చూస్తే 37% ఉంది, ఇది చాలా మంచి ఫిగర్ అనమాట. అలాగే ROE అనేది కూడా 28% ఉంది, ఇది కూడా మంచిది అనమాట. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ చూస్తే దీనికి 0 డెప్ట్ కంపెనీ అనమాట, ఇది పాజిటివ్ సైన్. అలాగే ప్రీ క్యాష్ ఫ్లో చూస్తే 2899 crores ఉందన్నమాట, ఇది కూడా చాలా ఎక్కువ ఉంది, ఇది కూడా పాజిటివ్ సైన్. కానీ ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూస్తే 10.4 ఉందన్నమాట, అంటే 1 రూపీ సేల్స్ వచ్చేదాన్ని 10 రూపీస్ పెట్టి కొంటున్నాం అనమాట. అంటే ఇక్కడ ప్రైస్ టు సేల్స్ బేస్ చేసుకొని ఇది ఓవర్ వాల్యూడ్ అనమాట. ఇప్పుడు దీని PE చూస్తాము. రిజల్ట్స్ రాకముందు దీని PE వచ్చి 62 అనమాట. రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దానివల్ల PE ఎంత వచ్చిందంటే 57 అనమాట. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని PE తగ్గింది 5 పాయింట్స్, 62 నుండి 57 తగ్గింది అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. మనం ఇప్పుడు కరెంట్ PEని 3 ఇయర్స్ మీడియన్ PE, 5 ఇయర్స్ మీడియన్ PEతో కంపేర్ చేస్తాము. ఇక్కడ 3 ఇయర్స్ మీడియన్ PE చూస్తే 34 ఉంది, 5 ఇయర్స్ మీడియన్ PE చూస్తే 39 ఉందన్నమాట. కరెంట్ PE 57 ఉందన్నమాట. అంటే కరెంట్ PE 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ మీడియన్ PEతో కంపేర్ చేసినప్పుడు సో ఇప్పుడు ఎక్కువ ఉందన్నమాట, అంటే PE చాలా ఎక్కువ ఉందన్నమాట. సో PEతో బేస్ చేసుకున్నామంటే క్రిసిల్ లిమిటెడ్ ఇప్పుడు ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. సో కంక్లూజన్ ఏమంటే ప్రోస్, సో 0 డెప్ట్, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ గుడ్. సో వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో నెగటివ్స్ ఏమంటే ఓవర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 ఇయర్స్ మీడియన్ PE. సో 3 ఇయర్స్ మీడియన్ PE 34, కానీ కరెంట్ PE అనేది 57 ఉంది. సో ఈ PE కంపేర్ చేసుకున్నామంటే కరెంట్ క్రిసిల్ లిమిటెడ్ ఓవర్ వాల్యూడ్ అనమాట. సో రిస్క్ ఏమంటే ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 1731 రూపీస్ టు 3000 ఇన్ 1 ఇయర్. ఒక సంవత్సరంలో దీని ప్రైస్ అనేది 1731 రూపీస్ నుండి 300 రూపీస్ పెరిగిందనమాట, అది రిస్క్ అనమాట. సో ఫండమెంటల్గా క్రిసిల్ లిమిటెడ్ మంచి స్టాక్ అనమాట, కానీ ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.